గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జియోరా సెప్టెమిన్ ఛానల్కి పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 4వ తరగతి ఇంగ్లీష్ పాఠాన్ని 3 బటర్ఫ్లైస్ అనేటువంటి ఇంగ్లీష్ పాఠాన్ని ఎలా చదివిస్తే బాగుంటుంది, మనం చదివించేటప్పుడు ఒక స్పేస్ ఇస్తూ ఒక స్పెల్లింగ్ని జాగ్రత్తగా చెప్తూ తర్వాత మీనింగ్ చెప్తే పిల్లలకు బాగా అలవాటు అవుతుంది. లాంగ్వేజ్ పైన గ్రిప్ కూడా వస్తుందనే ఉద్దేశంతో ఈ వీడియో తయారు చేస్తున్నాను. దీనిపైన తగినన్ని సూచనలు సలహాలు కూడా మీ నుంచి నేను ఆశిస్తున్నాను. సో ఇది కనుక సక్సెస్ అయింది అనుకుంటే మనం మిగతా లెసన్స్ అన్నింటిని కూడా మీకు ఇలా అందించే ప్రయత్నం చేస్తాను. సో ముందుగా అసలు ఈ లెసన్ని మనం విద్యార్థులకి చదివి ఆ పిల్లలు చెప్పిన తర్వాత మనం చేస్తే ఎలా ఉంటుందనే చూద్దాం. THREE3 BUTTERFLIES బటర్ఫ్లైస్, 3 సీతాకోచిలుకలు. THREE3 BUTTERFLIES butterflies, LIVED lived, IN A GARDEN garden, THEY they, WERE were, FRIENDS friends, ONE one, OF of, THEM them, WAS was, WHITE white, ONE one, RED red, AND and, THE the, OTHER other, YE LLOW yellow, THEY they, PLAYED played, AND and, DANCED danced, TOGETHER together, THEY they, FLEW flew, TOGETHER together, and, SUCKED sucked, NECTAR nectar, FROM from, THE the, FLOWERS flowers. ఇప్పుడు దీని మీనింగ్ని చెప్పే ప్రయత్నం చేద్దాం. 3 బటర్ఫ్లైస్ అంటే 3 సీతాకోచిలుకలు లివ్డ్ నివసిస్తూ ఉండేవి. ఇన్ ఏ గార్డెన్ ఒక తోటలో, ఇన్ అంటే లో అన్నమాట. దే అవి, వర్ ఫ్రెండ్స్ స్నేహితులు, వన్ ఆఫ్ దెమ్ వాటిలో ఒకటి, వాజ్ వైట్ తెల్లగా ఉంటుంది, వన్ రెడ్ ఒకటి ఎర్రగా ఉంటుంది, అండ్ మరియు ది అదర్ ఎల్లో మరొకటి పసుపు రంగులో ఉంటుంది. దే అవి, ప్లేడ్ ఆడుకునేవి, అండ్ మరియు డాన్స్డ్ డాన్స్ చేసేవి నర్తించేవి, టుగెదర్ కలిసి, అవి కలిసి ఆడుకునేవి కలిసి డాన్స్ చేసేవి. దే అవి, ఫ్లూ ఎగిరేవి, టుగెదర్ కలిసి, అవి కలిసి ఎగిరేవి, అండ్ మరియు సక్ట్ పీల్చుకునేవి అంటే తాగేవి, నెక్టార్ మకరందం, పూలలో తీయగా ఉన్నదని మకరందం అంటారన్నమాట. ఫ్రమ్ నుండి, ది ఫ్లవర్స్ పూలు, ఆ పూల నుండి మకరందాన్ని తాగేవి. ఇది దీని అర్థం. ONE1 AFTER NOON afternoon, WHEN when, THE the,
BUTTERFLIES, butterflies. WERE, PLAYING, playing. ININ, THED, GARDEN, garden. IT, it. SUDDENLY, suddenly. GREW, grew. DARK, dark. AND, and. COLD, cold. WIND, wind. BLEW, blue. IT apostrophe S, its. GOING, going. TO2, RAIN, rain. LET apostrophe S, let's. STOP, stop. PLAYING, playing. SAID, said. THED, RED, red. BUTTERFLY, butterfly. SUDDENLY, suddenly. IT, it. STARTED, started. RAINING, raining. and. THED, THREE3, BUTTERFLIES, butterflies. GOT, got. WET, wet. ININ, THED, RAIN, rain. THEY, they. FOUND, found. IT, it. DIFFICULT, difficult. TO2, FLY, fly. THEY, they. LOOKED, looked. FO of fur. SHELTER, shelter. THEY, they. SAW, saw. SUN, FLOWER, sunflower. NEARBY, nearby. IT, it. WAS, was. WAT, CHING, watching. THEM, them. CURIOUSLY, curiously. ఇప్పుడు మీనింగ్ చూద్దాం. వన్ ఆఫ్టర్నూన్, ఒకరోజు మధ్యాహ్నం. వెన్, ఎప్పుడైతే. ది బటర్ఫ్లైస్ వర్ ప్లేయింగ్, ఆ సీతాకోక చిలుకలు ఆడుకుంటున్నాయో. ఎక్కడ? ఇన్ ది గార్డెన్లో. ఇట్ సడన్లీ గ్రూ డార్క్, అది అకస్మాత్తుగా చీకట పడిపోయింది. డార్క్ అంటే చీకట పడిపోవడం. అండ్, మరియు. ఒక. కోల్డ్, చల్లని. విండ్, గాలి. బ్లూ, వీచింది. చల్లని గాలి వీచింది. ఇట్స్ గోయింగ్ టు రైన్, వర్షము పడేలా ఉంది. ఇట్స్ గోయింగ్ టు రైన్ అంటే వర్షము పడేలా ఉంది. లెట్స్ స్టాప్ ప్లేయింగ్, ఆట ఆపేద్దాం. సెడ్, చెప్పింది. ది రెడ్ బటర్ఫ్లై, ఎర్ర సీతాకోచిలుక చెప్పింది. సడన్లీ, అకస్మాత్తుగా. ఇట్ స్టార్టెడ్ రైనింగ్, వర్షం మొదలైంది. అండ్, మరియు. ది 3 బటర్ఫ్లైస్, ఆ మూడు సీతాకోచిలుకలు. గాట్ వెట్, తడిసిపోయాయి. వెట్ అంటే తడి.
గాట్ అంటే తడిసిపోయాయి. ఇన్ ది రెయిన్ వర్షంలో. దే అవి ఫౌండ్ ఇట్ డిఫికల్ట్ టు ఫ్లై ఎగరటం కష్టమని కనిపెట్టేశాయి. దే లుక్డ్ ఫర్ షెల్టర్. షెల్టర్ అంటే తలదాచుకోవడానికి చోటు అనమాట, గూడు. ఒక షెల్టర్ కోసం లుక్డ్ ఫర్ వెతుకుతున్నాయట. అవి వెతుకుతున్నాయి షెల్టర్ కోసం. దే అవి సా చూశాయట. ఏ సన్ఫ్లవర్ ఒక పొద్దుతిరుగుడు పువ్వుని, నియర్ బై దగ్గరలో ఉన్నటువంటి పొద్దుతిరుగుడు పువ్వుని చూశాయట. ఇట్ వాజ్ అది కూడా ఇట్ వాజ్ వాచింగ్ అది కూడా చూస్తోంది. దెమ్ వారిని క్యూరియస్లీ ఆతృతగా చూస్తుందట. సో ఇది ఈ పాఠం. మిగతా పాఠాన్ని తర్వాత క్లాస్లో చెప్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.